ఈ జీరో క్యాలరీ డ్రింక్స్ గానీ, షుగర్‌లెస్ డ్రింక్స్ గానీ ఉంటాయి గదా! సో, ఇవి ఏ పరంగా అయినా డయాబెటిస్ పీపుల్ తాగొచ్చా? తాగొచ్చా అంటే అకేషనల్లీ ఎప్పుడైనా ఒకసారి ఒక చిన్న పోర్షన్ పర్వాలేదు కానీ నాట్ యాజ్ అ రెగ్యులర్ డ్రింక్స్ లాగా అయితే నార్మల్ వాళ్ళకి ఎలా వద్దంటామో. అండ్ ఒకటి అర్థం చేసుకోవాల్సి అంటే డయాబెటీస్ అంటే దెర్ ఇస్ నథింగ్ స్పెషల్ డైట్, సపరేట్గా ప్రిపరేషన్ ఏమి రిక్వైర్డ్ లేదు వాళ్ళకి. దే ఆర్ ఆల్సో నార్మల్ పర్సన్స్. బట్ జస్ట్ ఎంఫసిస్ ఆన్ షుగర్స్ కంట్రోల్లో ఉండాలి కాబట్టి ensure that they have complex carbohydrate, protein adequate గా ఉండాలి. Fiber plays a very important role in their diet. సింపుల్ షుగర్స్ నార్మల్ గానే ఎవరికి కూడా మనం తీసుకోమని చెప్పాం కదా. సో వాళ్ళకి స్పెసిఫిక్ గా అస్సలు తీసుకోకండి, అవి కంట్రోల్లో ఉంటేనే బెటర్. ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ సచ్ దట్ మీ షుగర్ లెవెల్స్ అనేది ఫ్లక్చువేషన్స్ అవ్వకుండా ఉంటాయి. ద సేమ్ థింగ్ వాట్ వీ టెల్ టు అ నార్మల్ పర్సన్ అండ్ డయాబెటిక్ డైట్ ఆర్ డయాబెటిక్ పర్సన్కి ఏం డిఫరెన్స్ లేదు. సో ద ఓన్లీ చేంజ్ ఏంటంటే ఇది వచ్చాక మ్యాండేటరీగా చేస్తారు ఆ భయంతో, నార్మల్ వాళ్ళు చేయరు. అంటే ఒక నార్మల్ డ్రింక్ తాగిన దానికి జీరో షుగర్ డ్రింక్ తాగిన దానికి జీరో షుగర్ డ్రింక్ తాగినా సరే షుగర్ లెవెల్స్ పెరుగుతాయంటారా? లేదంటే పెరగవంటారా? ఓన్లీ షుగర్ లెవెల్స్ పెరగడం గురించి అడిగితే నో, బికాజ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంటుంది, క్యాలరీస్ ఉండవు కాబట్టి. ఓకే. హెల్త్ బెనిఫిట్స్ పరంగా అయితే నో. ఓకే. షుగర్స్ పెరుగుతాయంటే పెరగవు, యూ కెన్ హ్యావ్ ఇట్. డయాబెటిక్ పేషెంట్ జీరో క్యాలరీ డ్రింక్ తాగొచ్చు, కానీ హెల్త్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు, సైడ్ ఎఫెక్ట్సే ఉంటాయి లాంగ్ టర్మ్ లో అని. తినే ముందు ఆపిల్ సైడర్ వెనిగర్ అన్నది ఒక ఇంత కప్ తీసుకొని వాటర్‌లో యేసుకొని తాగితే తర్వాత మన గ్లూకోజ్ స్పైక్ అన్నది ఒక 30% వరకు తగ్గుతదని జెప్పి చూసాను నేను. ఇది ఎంతవరకు నిజం ఇది? సో ఇప్పుడు యాపిల్ సైడర్ అనేది డూ యూ థింక్ ఇట్ ఈస్ న్యాచురల్ ప్రోడక్ట్ ఆర్ సింథటికల్లీ ప్రిపేర్డ్? నాకు అస్సలు ఐడియా లేదు మేడం దాని గురించి. లేదా? ఆ! ఓకే, దట్ ఈస్ ప్రిపేర్డ్. ఓకే. అంటే అది దట్ ఈస్ ప్రిపేర్డ్ వర్జన్ అనమాట. బట్ న్యాచురల్ గా వీ హ్యావ్ సీన్ ఫ్యూ థింగ్స్ ఏంటంటే ఎనీథింగ్ ప్రాసెస్ ది మనం యాడ్ చేసుకోమని నేను యాజ్ అ డైటీషియన్ లాగా నేను చెప్పను. ద లెస్ ప్రాసెస్ అండ్ ఫ్రెష్ వన్స్ ఫుడ్ ప్రిఫర్డ్. యాపిల్ సైడర్ వెనిగర్ బదులు లెమన్ పిండుకుంటే కూడా ద సేమ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది, యువర్ షుగర్స్ విల్ స్పైక్ అనేది తక్కువ ఉంటుంది. సో ద న్యాచురల్ లెమన్ పిండుకోవడం is lot better than the vinegar which is a preservative and synthetically prepared. అంటే లెమన్స్ వాటర్‌లో ఒక లెమన్ పిండుకొని జ్యూస్‌కొని తాగడమా? లేదంటే అవసరం ఎలాగా? లేదు, ఎనీ ఫుడ్ లేదు. ఇప్పుడు ఎనీ ఫుడ్ లో జస్ట్ ఒక లెమన్ స్లైసెస్ స్క్వీజ్ చేసుకోండి ఫుడ్ తినే ముందర ఆర్ తినేటప్పుడు. సో, అది కొంచెం ఈ ఇట్ గ్లూకోజ్ కెన్ బి స్పైక్‌ని ఇన్ కర్రీ తగ్గిస్తదా? అవ్వచ్చు. అవునండి, రీసెర్చ్ కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి ఆఫ్ లేట్ రీసెంట్లీ దట్ విల్ హెల్ప్ అనేసి. డయాబెటీస్ వాళ్ళకి ఒక సింపుల్ ది చెప్తానంటే ఓన్లీ ఫుడ్ దట్ హెల్ప్స్ ఇంప్రూవ్ యువర్ ఇన్సులిన్ ప్రొడక్షన్ విచ్ ఇస్ ప్రూవెన్ సైంటిఫికల్లీ ఇస్ మెంతులు. మెంతులు రాత్రి నానపెట్టుకుని పొద్దున్నే తీసుకుంటే అది ఒక్కటే సైంటిఫికల్ గా ప్రూవెన్ అండి. ఈ కరేలా జ్యూస్లు అవేమి ఏవి ప్రూవ్ అవ్వలేదు. సో బట్ మెంతులు వర్క్స్ రియలీ గుడ్ ఫర్ ఎ డయాబెటిక్ పేషెంట్. ఓకే. అంటే ఈ మెంతులన్నది రోజు మార్నింగ్ ఏమి తినకముందు ఒక ఎంప్టీ స్పూను స్టమక్, ఎంప్టీ ఎస్. స్టమక్ మీద తినడం బెస్టా? రాత్రి నానబెట్టుకోవాలండి, రాత్రి నానబెట్టుకుని ఎర్లీ మార్నింగ్ తీసేసుకోవాలి. ఓకే. ఓకే. ఇది చాలా మంచి టిప్ మేడం. ఇంకోటి షుగర్ ఎక్కువైపోతుంది లేదంటే బాడీలో షుగర్ ఎక్కువైపోతుందని చెప్పి కాకరకాయ తింటారు చాలామంది. ఎంతవరకు కరెక్ట్ ఇది? అవును, కాకరకాయ జ్యూస్ తాగేస్తారు. అంటే వాళ్ళ లాజిక్ ఒకటే అండి, షుగర్ తీయగా ఉంటుంది, కాకరకాయ చేదుగా ఉంటుంది అని. బట్ అందుకే చెప్పాను కదా, దానికి ఏమి ఇప్పుడు కాకరకాయ జ్యూస్, అలోవెరా జ్యూస్ ఇవి తాగేస్తే షుగర్ తగ్గుతుంది అలాంటిది ఏమీ రీసెర్చ్ ప్రూవెన్ లేదండి. యూ కెన్ యూజ్ ఆల్ ద వెజిటబుల్స్, నాట్ అ ప్రాబ్లం. అన్ని వెజిటబుల్స్ తినచ్చు. అండ్ మేజర్ మిస్కన్సెప్షన్ ఆలుగడ్డ, దుంప కూరలు అసలు తినకూడదు అని లేదండి, దుంప కూరలు కూడా తినచ్చు. బట్ దాన్ని యాడ్ ఆన్ వెజిటబుల్స్ లాగా, అంటే ఓన్లీ ఆలుగడ్డ కాకుండా ఆలు క్యాప్సికమ్, ఆలు టమాటో, ఆలు పాలక్ అలా మిక్స్డ్ లాగా చేసుకుని అలానే. అండ్ అది ఫ్రై లాగా చేసుకోకుండా బేక్డ్ ఆలు ఇస్ రియలీ గుడ్. వాళ్ళకి ఆ స్టార్చ్ కూడా అవసరం, బట్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఒక బిగ్గెస్ట్ మిత్, డయాబెటీస్ రాగానే అసలు దుంపలు తినకూడదు అని. అలా ఏం లేదండి, ఆల్ వెజిటబుల్స్ ఆర్ గుడ్. హౌ డూ యూ ప్రాసెస్, ఎలా కుక్ చేస్తారనే దాన్ని బట్టి దాని గ్లైసమిక్ లోడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఈ కాకరకాయ అన్నది పనిచేయదంటారంట జనాలు మిథ్యే అంటారు అదైతే. వాడచ్చు యాజ్ ఎ ఓకే. వెజిటబుల్ లాగా, నార్మల్ గా రెగ్యులర్ గా వాడచ్చు, నాట్ అ ప్రాబ్లం. అంతేగాని ఇప్పుడు కాకరకాయ జ్యూస్ తీసుకోగానే షుగర్ తగ్గిపోతుందని పెట్టుకోకండి.
ఓకే. సో, స్పెసిఫిక్‌గా షుగర్ పర్పస్ కోసం అయితే వర్క్ అవ్వదు జనాలనుకున్నట్టు. అవసరం లేదు. ఓకే. బట్ నార్మల్‌గా అన్నీ తీసుకోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది ఈ మధ్యన చాలా కామన్ అయిపోయింది గదా! సో, దీని గురించి ఏమైనా చెప్పగలరా మీరు? బ్రెస్ట్ క్యాన్సర్ కామన్ అవ్వడానికి వన్ ఈజ్ ఇట్ ఈస్ లైక్ అ ప్రొటెక్షన్ బేబీకి అంటే డెలివరీ పిల్లలు పుట్టడం, పిల్లలకి తల్లి పాలివ్వడం చాలా ఇంపార్టెంట్. పిల్లకి ఎలా అంటే బేబీకి ఎలా అయితే ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసి వాళ్ళకి రోగాలు రాకుండా కాపాడుతుందో, అలా తల్లికి కూడా కాపాడుతుందండి. సో, దట్ విల్ హెల్ప్ ఎ లాట్. సో, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా హెల్ప్ చేయడానికి కూడా ఆహ్, తల్లికి హెల్ప్ చేస్తుంది వెన్ యూ ఫీడ్ యువర్ బేబీ. సో దట్ ఈస్ డ్యూయల్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫీడింగ్. ఫస్ట్ 6 months ఫీడ్ చేయండి. అండ్ ఇప్పుడైతే మేము చెప్తున్నాం యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్. అంటే మీరు ఎన్ని రోజులు ఇవ్వగలిగితే మేబీ ఈవెన్ 1 year, 1.5, 2 years దాకా యూ క్యాన్ ఫీడ్ యువర్ బేబీ. సప్లిమెంటల్ ఫీడ్తో పాటు ఇవ్వండి ఫీడింగ్ అని. అండ్ ఇంకొకటి లేట్ ప్రెగ్నెన్సీస్, చాలా లేట్‌గా ప్రెగ్నెన్సీ రావడము, వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ ఒబెసిటీ. ఒబెసిటీ కూడా ఇస్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. మేజర్ రిస్క్ ఫ్యాక్టర్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ఒబెసిటీ ఇన్ ఉమెన్. ఫిజికల్ ఇన్యాక్టివిటీ అండ్ ఒబెసిటీ చాలా కామన్ అయిపోయింది. అది కూడా ఎర్లీ డిటెక్షన్. సో రెగ్యులర్ మానిటరింగ్ ఉండి ఏమన్నా డౌట్ ఉన్నా భయపడకుండా జంకకుండా వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకున్నాం అనుకోండి ఎర్లీ స్టేజెస్ లో. అండ్ లీస్ట్ రిస్క్ క్యాన్సర్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్ అండి. సో చాలా రిస్క్ తక్కువ ఉంటుంది. నువ్వు ఎర్లీగా తెలుసుకుంటే ఈజీగా తనకి ఈవెన్ మెడికేషన్ ట్రీట్మెంట్ ఆర్ ఈవెన్ మైనర్ సర్జరీ అవసరమైన చేసేసి సచ్ దట్ యూ క్యాన్ బీ అ వెరీ ఫ్రీ లైఫ్ కూడా చేయొచ్చు. భయపడిపోయి వెళ్ళకపోతే అది పెద్దగా అయ్యాక ఇట్ కాజెస్ మోర్ ట్రబుల్. సో ఇనీషియల్ స్టేజెస్ లోనే భయపడకుండా గో టు యువర్ డాక్టర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్ కానీ లంప్ కానీ కొంచెం చేంజ్ ఇన్ ద కలర్ డిస్కలరేషన్ అవ్వచ్చు, సమ్ uh, pus formation or something. If you found anything abnormal, so just go and talk to your doctor and show it. Early detection is always. And cancer law, the early it is detected the more benefit is the treatment. ఎంత త్వరగా తెలుసుకుంటే అంత బెటర్ ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు చెప్పారు కదా! నువ్వు కొన్ని వేసు ఆ వేస్ ద్వారా కనిపెట్టొచ్చా మనం? సో, ఇలాగా వచ్చింది లేదంటే అవునండి, ఇన్ఫెక్షన్ అన్నది. అవును. హార్డనింగ్ అవ్వచ్చు స్కిన్, కొంచెం లంప్, కొంచెం డిస్కలరేషన్ ఏదైనా ఇఫ్ యూ ఫౌండ్ నార్మల్ కంటే అబ్నార్మల్. బికాస్ ఉమెన్ గా మాకు తెలుస్తుంది నార్మల్ గా ఎలా ఉంటుంది అని. సో కొంచెం అబ్నార్మల్ గా ఏమైనా అనిపిస్తే భయపడకుండా జస్ట్ గో చెక్. ఎంత ఎర్లీగా చెక్ చేసుకుంటే అంత ఈజీగా ఉంటుంది, మనకి ప్రివెన్షన్ అవుతుంది అలా. బ్రెస్ట్ క్యాన్సర్‌కి అయితే ఇంకా వ్యాక్సినేషన్ ఏం లేదా మేడం? దానికి ఇంకా వ్యాక్సినేషన్ లేదు. హెచ్పివి హ్యూమన్ పాపిలోమా వైరస్ కి మాత్రమే. సర్వైకల్ క్యాన్సర్ కి వ్యాక్సినేషన్ ఉంది. దట్ కెన్ బి టేకెన్ వెన్ యూ టాక్ టు యువర్ గైనకాలజిస్ట్, వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే. మీరు చెప్పిన దాని ప్రకారం రాకుండా ఉండడానికి ఏం చేయగలమంటే యాజ్ యూజువల్ ఫిజికల్ ఫిట్‌నెస్, డైట్ ఇవన్నీ ముఖ్యం అంటారైతే. దాంతో పాటు పిల్లలకి హ్మ్. తల్లి అయితే పిల్లలకి పాలు ఇవ్వడము, ఎర్లీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడము, అండ్ కెరీర్ లో సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవడము. చాలా లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి అండ్ లేట్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం వల్ల కూడా దేర్ ఆర్ లిటిల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో హార్మోనల్ చేంజెస్ అనేవి చాలా చేంజెస్ అవుతున్నాయి. దట్ ఆల్సో హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ మన లైఫ్ స్టైల్ వల్ల కూడా అవి చేంజ్ అవుతున్నాయి. సో అన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ని దృష్టిలో పెట్టుకుని మనం ప్లాన్ చేసుకుంటే దాన్ని అట్లీస్ట్. అండ్ ఒబేసిటీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్. సో వెయిట్ మేనేజ్మెంట్, మన లైఫ్ స్టైల్, అందులో అగైన్ కమ్స్ టు యువర్ డైట్ అండ్ ఫిట్నెస్. సో ఇవి చూసుకుంటే చాలా మటుకు తగ్గించుకోగలం. ఓకే. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ అనేది హెరిడిటరీయా మేడం? ఆల్ ద క్యాన్సర్ టు సమ్ ఎక్స్టెంట్ ఎస్. ఓకే. ఆల్ ద క్యాన్సర్స్ రిస్క్ పెరుగుతుంది. ద సేమ్ థింగ్ ఏంటంటే రిస్క్ ఎక్కువ అవుతుంది అంటే యు ఆర్ ప్రాబబుల్లీ ప్రోన్ ఫర్ ఇట్. ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్ ఒక 1 step అహెడ్ ఉంటుంది వెన్ యువర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు. మళ్ళీ ఇవన్నీ ట్రిగర్ చేసేది నీ లైఫ్ స్టైల్. ఓకే. నాకొక డౌట్ ఏంటంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్ గాని, డయాబెటిస్ గాని మధ్యలో వచ్చినవే కదా! స్టార్టింగ్ నుంచి ఉండవు గదా! అలాంటప్పుడు హెరిడిటరీ ఎలాగవుతది మేడం? జీన్స్ అండి, జీన్స్. ఓకే. యూ హ్యావ్ ఎ స్పెసిఫిక్ జీన్స్ దట్ ట్రిగర్స్ ఇట్. అందుకే అంటారు కదండి ద బ్యూటీ ఇస్ మదర్ వూమ్ లో ఉన్నప్పుడు ఇట్ డిటర్మిన్స్ లాట్స్ ఆఫ్ థింగ్స్. ఏంటంటే ఫస్ట్ 1000 days ఆఫ్ ద బేబీ అంటాము. అంటే ఏంటంటే ఫస్ట్ 9 months వూమ్ లో తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఆ తర్వాత 2 years వచ్చేదాకా దోస్ ఆర్ ద గోల్డెన్ పీరియడ్ అంటాం. ఫస్ట్ 1000 days ఫర్ ఎనీ బేబీ. సో ఆ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ మన జీన్స్, ఇట్ క్యాన్ బి మీ లైఫ్ స్టైల్ అప్పుడు చేసింది. సో దట్ ఆల్ హ్యావ్ ఇన్హెరిట్స్ ఇన్ టు యువర్ బేబీ. అండ్ డూ యూ బిలీవ్ దట్ స్మోకింగ్, ఆల్సో స్మోకింగ్ ఆఫ్ ద fathers,
also have an impact on the genes of the babies. Secondary infection. అది కూడా ఉంటుందా? ఎస్ ఎస్ వీ హ్యాడ్ అ డౌట్ ఏంటంటే కొన్ని రీసెర్చ్ ఆర్టికల్స్ చూస్తూ ఉంటే ఈవెన్ సెకండరీ ఇన్ఫెక్షన్ అండి, డైరెక్ట్ కాదు కదా, దే ఆర్ నాట్ డైరెక్ట్ ఎక్స్పోజర్ కాదు. సో వాళ్ళు కాల్చట్లేదు అంటే ఉమెన్ కాల్చే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. అదైతే స్ట్రిక్ట్లీ ఆల్కహాల్ అండ్ బూజ్ అసలు వద్దనే చెప్తాము. ఈవెన్ సెకండరీ ఎక్స్పోజర్ ఫ్రమ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్, హస్బెండ్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కూడా వాళ్ళ ఎక్స్పోజర్ ఉండడం వల్ల దట్ ఈస్ ఆల్సో ఇంపాక్టింగ్ ద జీన్స్. అండ్ ల్యూకేమియా కేసెస్ లో వీ హావ్ సీన్, ఎందుకంటే చాలా చిన్న చిన్న పిల్లలకి ల్యూకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్స్ చూస్తాము. సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ సెకండరీ ఎక్స్పోజర్ టు స్మోక్. ఈ చెప్పిన కోలన్ క్యాన్సర్ అనేది వెస్ట్రన్ కంట్రీస్ లో చాలా కామన్ అనుకుంటుంది. అక్కడ ఎవ్రీ 40 years తర్వాత ఎవ్రీ ఇయర్ దే ఆర్ సపోజ్ టు డూ ద ఎండోస్కోపీ కొలనోస్కోపీ మ్యాండేటరీ అక్కడ వాళ్ళకి. ఎవ్రీ 40 years తర్వాత ఎవ్రీ ఇయర్ చేస్తారు కొలనోస్కోపీ ఎండోస్కోపీ. మన దగ్గర అది లేదండి. మేబీ దట్ కెన్ బి హెల్ప్ఫుల్ ఎర్లీ డిటెక్షన్ కి. సో మన దగ్గర ఏమైనా ప్రాబ్లం వచ్చాక చూపించుకుంటాం. సో యాజ్ ఎ ప్రివెన్షన్ గా చూపించుకోము, యాజ్ ఎ రెగ్యులర్ ప్రాక్టీస్ గా. మనకి లేదు కదా ఏమన్నా ఉంటుందా అని ధైర్యం అవ్వచ్చు, ఏమీ రాదులే అని అవ్వచ్చు. కానీ ఇప్పుడు మేము ప్రివలెన్స్ చూస్తుంటే క్యాన్సర్ది అండ్ డయాబెటీస్ ఎంత ప్రివలెంట్ అయిందో ఇండియాలో, నెక్స్ట్ 5 years లో క్యాన్సర్ ఇస్ రూలింగ్ అండ్ వీ వుడ్ బి బికమ్ క్యాపిటల్ ఫర్ క్యాన్సర్ ఆల్సో. సో మీకు చెప్పిన జనరల్ చెకప్స్ లో ఇవి కూడా తెలుస్తాయి అనుకుంటా. దాంట్లో బేసిక్ తెలుస్తాయండి, బేసిక్ తెలుస్తాయి. వెన్ ఇఫ్ దే ఫైండ్ ఎనీ డిఫరెన్స్ కానీ అబ్నార్మాలిటీ ఫైండ్ అవుట్ చేస్తే దెన్ అడ్వాన్స్ టెస్ట్ కి వాళ్ళు రికమెండ్ చేస్తారు. ఓకే. 45 to 50% ఆఫ్ క్యాన్సర్ ఇస్ ప్రివెంటబుల్ అండి. దట్స్ అ మేజర్ జంక్. 45 to 50% కెన్ బి ప్రివెంటబుల్ అంటే చూడండి చాలా మన చేతిలో కూడా ఉంటుంది. సో ప్రతిదానిలాగే ఇది కూడా మోస్ట్లీ మన చేతిలోనే ఉంటుంది అయితే. ఎస్, మా డాక్టర్ చెప్తారనమాట ఏంటంటే, శ్వేత 80 to 90% పేషెంట్స్ అందరు అడ్మిటెడ్ గురించి వాళ్ళు సరిగ్గా తినకపోవడమో, చెత్త తినడమో, అబ్నార్మల్ గా ఇలాంటి లైఫ్ స్టైల్ వల్లే వస్తున్నారు. అందరూ 80% మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ వచ్చే వాళ్ళందరూ బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. మేము దాన్ని ట్రీట్ చేస్తున్నాము, మమ్మల్ని మెడిసిన్స్ అడుగుతారు, మేము ఇస్తున్నాము, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు బాగు చేసుకోవట్లేదు అని చెప్తున్నారు. మన డైట్ అన్నది ఐసైట్ లోని చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనుకుంటా, అంటే మన ఐసైట్ బాగా ఉండడంలో. ఎస్ అండి, ఇనీషియల్ అంటే ఎర్లీ ఏజెస్ ఆఫ్ అవర్ లైఫ్, ఓకే, చిల్డ్రన్ లాగా ఉన్నప్పుడు దట్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఇంపాక్ట్. వైటమిన్ ఏ అనేది చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది మనం తినే డైట్ లో. అందుకని ఆకుకూరలు బాగా తినండి, గ్రీన్, ఆరెంజ్, సింపుల్ ఏంటంటే రెడ్ కలర్ఫుల్ రెయిన్బో అంటాం. కలర్ఫుల్ రెయిన్బో అంటే యాడ్ ఆన్ కలర్స్ కాదండి, గ్రీన్, రెడ్, ఆరెంజ్, పింక్, మనకు డిఫరెంట్ కలర్స్ లో ఏవైతే ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఉన్నాయో వాటిని ఇంక్లూడ్ చేసుకుంటే ఆరెంజ్ కలర్, రెడ్, ఆ కలర్స్ లో ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో కెరోటిన్ ఉంటుంది, బీటా కెరోటిన్, విచ్ ఈస్ హెల్ప్ఫుల్, విచ్ ఇస్ ప్రికర్సర్ ఫర్ వైటమిన్ ఏ అనమాట. సో బాడీలోకి వెళ్ళాక అది వైటమిన్ ఏ డెవలప్ అయిపోతుంది. దట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్. అండ్ ఇందులో కూడా చాలా ఎర్లీగా ఈ మధ్యలో చూసుంటారు పిల్లలకి స్పెక్స్ వస్తున్నాయి, చిన్న చిన్నవి కాదండి, చాలా పెద్ద పెద్దవి. సో సైట్ కూడా బాగా పెరిగింది. దట్స్ నాట్ ఫర్ ఫ్యాషన్, కానీ చాలా అది కూడా ఎక్కువ అయిపోతుంది. సైట్ వచ్చిన తర్వాత ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవచ్చా, ఇంకా పెరగకుండా కానీ, లేదంటే ఏమైనా చేయొచ్చా? డైట్ ఏమైనా హెల్ప్ఫుల్ అవుతుందో ఒకసారి వచ్చిన తర్వాత? నో, లేదండి, వచ్చిన తర్వాత డైట్ ఏమీ హెల్ప్ అవ్వదు. ఒకసారి ఆ రెటైనాకి అది అయిపోయాక నో, నథింగ్ కెన్ బి డన్. స్ట్రెస్ తీసుకోకుండా ఎక్కువ తప్ప నథింగ్. హెయిర్ ఫాల్ కి ఏమైనా, హెయిర్ ఫాల్ కూడా డైట్ కి సంబంధం ఉంటుంది ఏమైనా? హెయిర్ ఫాల్ గురించి డైట్ ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు, నా హెయిర్ బాగా పెరగాలి లేదా జుట్టు చాలా ఊడిపోతుంది దానికి ఏం తినాలి అని. డైరెక్ట్ గా చెప్పాలి అంటే ఓన్లీ జింక్ అండ్ వైటమిన్ ఈ హెల్ప్స్ ఇన్ యువర్ హెయిర్ గ్రోత్ డైరెక్ట్ గా. అంటే ఈవెన్ స్పెసిఫికలీ నట్స్ అండ్ సీడ్స్, ఆల్మండ్స్, సో దోస్ థింగ్స్ హెల్ప్. అండ్ ఈ సీడ్స్, నట్స్, మనం ఈవెన్ సింపుల్ గా చెప్పాలంటే నువ్వులు, పల్లీలు, మనం వాడే ఆవాలు, ఈ నట్స్, సీడ్స్ మనం బాగా వాడతాం కదండి, ఆయిల్ సీడ్స్, దీస్ ఆల్ విల్ హెల్ప్. స్పెసిఫికల్లీగా ఇవి బాదం పప్పు అవి బాగా హెల్ప్ చేస్తాయి, బాదం పప్పు, ఎక్రూట్ అలాంటివి తీసుకోవడం వల్ల. ఎట్ ప్రెసెంట్ వాటన్నిటికంటే మేజర్ ప్రాబ్లమ్ ఫర్ హెయిర్ ఫాల్ ఈజ్ ఇన్ఎడిక్వేట్ ప్రోటీన్ సరిగ్గా లేకపోవడం వల్ల హెయిర్ ఫాల్ చాలా ఉంటుంది. చాలా మందికి తెలియదు అది. ఎడిక్వేట్ ప్రోటీన్ డైట్ లో లేకపోతే హెయిర్ ఫాల్ ఉంటుంది. ఎట్ ప్రెసెంట్ చూస్తున్నారు వన్ ఆఫ్ ద రీజన్ ఇన్ఎడిక్వేట్ ప్రోటీన్ ఒకటి, అండ్ పొల్యూషన్.
చాలా డ్రాస్టికల్‌గా భయంకరంగా పెరిగిపోయింది. సో, దాన్ని ఏం చేయలేము. బట్ దానివల్ల గూడా ఉంటుంది. ఈ నట్స్ గట్టా తినమని జెప్పారు కదా! సో, పర్టిక్యులర్‌గా హెయిర్ ఫాల్ గురించి కాదు. ఒక రోజు ఏదైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆల్మండ్స్ వాటర్‌లో సోక్ చేసి తర్వాత రోజు తింటారు. సో, ఇలా రోజు ఏదైనా తినే ఒక నట్స్ ఏమన్నా మీరు సజెస్ట్ చేస్తారా హెల్త్ కోసం? నట్స్ మినిమమ్ అట్‌లీస్ట్ ఒక 15 గ్రామ్స్ పర్ డే తీసుకోవచ్చు. అంటే 1 టేబుల్ స్పూన్ అనుకోండి. మిక్స్డ్ నట్స్ తీసుకోవచ్చు. అండ్ అగైన్ డిపెండ్స్ ఆన్ నట్స్ అన్నీ హై క్యాలరీస్ ఉంటాయండి. సో, క్యాలరీస్ ఎక్కువుంటాయి. అవి అతిగా తిన్నా కూడా క్యాలరీ లోడెడే అవుతాయి. దోస్ ఆర్ హెల్తీ బట్ ప్రిస్క్రైబ్డ్ అమౌంట్ కొంచెమే తీసుకోవాలి. లేదా సింపుల్‌గా చెప్పాలంటే మన చెయ్యి ఫిస్ట్ అంటాము. ఒక గుప్పెడులో ఎన్ని పడితే అన్ని నట్స్ మాత్రం తీసుకోండి. ఎవరి గుప్పెడులో ఎంత పడితే అంత. సో, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్‌లో నార్మల్ మీరు నేను ఏదైనా ఒక గుప్పెడు రోజుకి తీసుకోవచ్చు. మార్నింగ్ టైమ్‌లో తీసుకుంటే బెటర్ ఆర్ యాస్ ఎ మిడ్ మార్నింగ్ స్నాక్. ఎగ్జాంపుల్స్ చెప్పగలరా? మిక్స్డ్ నట్స్ అంటే ఒక ఇవన్నీ ఓకే. వేసుకొచ్చేది. హ్మ్. ఆ! బాదం పప్పు తీసుకోవచ్చు. అక్రూట్ మేజర్ జంక్ బాదం, అక్రూట్ ఉండాలి. జీడిపప్పు, పిస్తా ఎ లిటిల్ క్వాంటిటీ. అంజీర్, డేట్స్, ఈవెన్ సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ దిస్ ఆల్ కెన్ బి టేకెన్ ఇంక్లూడెడ్. ఈ స్వీట్స్‌లోనే మీరు అంజీర్ ఆర్ డేట్స్‌తో చేసిన లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు బెస్ట్ అన్నారు గదా! ఆ! ఇది డయాబెటిస్ పేషెంట్స్ తినొచ్చా ఇది? డయాబెటిక్ వాళ్ళకి వద్దన్నాను కదా! ఓకే. ఎందుకంటే అంజీర్, డేట్స్ షుగర్ స్పైక్ హ్మ్. అయిపోతాయి. సో, అందుకని ఎప్పుడైనా వాళ్ళకి స్వీట్ టూత్ ఉంటే డైరెక్ట్ షుగర్ తినే బదులు అప్పుడు అంజీర్ అంతే తినొచ్చు కొంత. ఒకటి. ఓకే. అలా తినొచ్చు. హ్మ్. నాట్ యాస్ ఎ డైలీ ఫుడ్ లాగా వద్దు. బ్లడ్ ఇంక్రీజ్ అవ్వడానికి స్పెసిఫిక్ ఫుడ్స్ అంటే ఏమన్నున్నాయి? ఏమైనా ఉన్నాయా? లేదంటే బ్లడ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే బాడీలో? బ్లడ్ నార్మల్‌గా ఉండడానికి మనకి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 3 కావాలి. అవి తక్కువగా ఉంటే సఫిషియెంట్‌గా బ్లడ్ మనకి ఇంక్రీజ్ అవ్వదు. అది కాకుండా వేరే కారణాలు కూడా ఉంటాయి. బట్ మెజారిటీ అనీమియా వుమెన్‌లో ఐరన్ డెఫిషియన్సీ చూస్తాము. బి12 కూడా ఈ మధ్యలో చాలా కామన్ అయిపోయింది. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉన్నప్పుడు మాత్రం డైట్ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ. ఏంటంటే టీ, కాఫీస్ తాగకూడదు. టీ, కాఫీస్ ఏంటంటే ఐరన్ అబ్జార్ప్షన్ లేకుండా చేస్తుంది. ఆకుకూరలు బాగా తినాలి. ఎగ్స్, నట్స్ అగైన్. సో, ఐరన్ ఇంక్రీజ్ చేయడం అబ్జార్ప్షన్‌ని ఇంక్రీజ్ చేయడానికి యూ హావ్ టు గివ్ వైటమిన్ సి, ఆమ్లా అంటే మన ఉసిరికాయ, జామకాయ ఆర్ నిమ్మజాతి పండు, ఆరెంజ్ ఆర్ స్వీట్ లైమ్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్‌కి హెల్ప్ చేస్తుంది. సో, మళ్ళీ బి12 అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్స్‌లో ఉంటుంది. సో, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ ఫుడ్, రెడ్ మీట్, ఈవెన్ లివర్ యాస్ అ స్పెసిఫిక్ అడ్వాంటేజ్ వెన్ యువర్ హెచ్‌బీ ఈస్ లో యూ కెన్ గో విత్ ఎ లివర్. ఓకే. ఈ మైగ్రేన్ అనేది ఎందుకొస్తది మేడం మామూలుగా? ఎందుకు అనేది స్పెసిఫిక్ ఇటియాలజీ అంటే రీజన్ అయితే తెలీదు. బట్ ఇట్ హాస్ బికమ్ వెరీ కామన్. ఐ థింక్ వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ స్ట్రెస్, ఇన్‌ఎడిక్వేట్ స్లీప్ ఇవన్నీ అగ్రివేట్ చేస్తాయి. మనం తినే స్పెసిఫిక్ ఫుడ్స్ ఏమైనా మైగ్రేన్‌ని ట్రిగ్గర్ చేస్తాయా? మైగ్రేన్ ఇరిటెంట్స్ ఉంటాయి. దేర్ ఆర్ ఇరిటెంట్స్ 2 కెఫీన్ ఒకటి. మైగ్రేన్ రావడానికి హెల్ప్ చేస్తుంది. మైగ్రేన్ వచ్చినప్పుడు కామ్ డౌన్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. 2 విధాలుగా అది అగ్రివేట్ చేస్తుంది చాలా మందికి. ఎక్కువ టీ, కాఫీస్ తాగుతుంటే దట్ ఆల్సో హావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ మైగ్రేన్ ఎపిసోడ్. అంటే కాఫీ గాని, టీ అండ్ గాని ఎక్కువ తాగడం వల్ల మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటదా? తీసుకున్న వాళ్ళకి యెస్ ఉంటుందండి. బోన్స్ స్ట్రాంగర్‌గా ఉండాలంటే ఏం తినాలి మేడం ఫుడ్స్? కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ దీస్ ఆర్ రియల్లీ రిక్వైర్డ్ బోన్ స్ట్రెంగ్త్ కోసం. కాల్షియం మన సింపుల్ పాలల్లో ఉంటుంది. కానీ ఏంటంటే బాధ ఇప్పుడు పిల్లలు కూడా పాలు తాగట్లేదండి. ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఒక 3 ఇయర్స్ తర్వాత పాలు తాగడం మానేశారు. బట్ 18-20 ఇయర్స్ దాకా పిల్లలు పాలు తాగడం వల్ల అడిషనల్ సింపుల్ సోర్సెస్ మిల్క్ అండ్ కర్డ్ ఇవి తీసుకుంటే అంటిల్ అండర్స్ ఇంటాలరెన్స్ అంటే వాళ్ళకి పాలు తాగితే పడదు అని ఉంటే తప్ప వాళ్ళకి 20 సంవత్సరాల దాకా పాలు తాగమని అడ్వైస్ చేయాలండి. ఎందుకంటే అప్పటిదాకా ఇట్ కెన్ స్టోర్ చేసుకుంటుంది. మన బోన్స్ లో స్టోర్ అయి ఉంటుంది కాల్షియం. దట్ విల్ రియలీ హెల్ప్. సింపుల్ సోర్సెస్ ఆర్ యువర్ మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, పాలు, పెరుగు, దానికి సంబంధించినవన్నీ పన్నీర్ ఇలాంటివి. ఆ తర్వాత సీడ్స్ లో కూడా కొంచెం కాల్షియం ఉంటుంది కాబట్టి అవి. అండ్ కంప్లీట్ బ్యాలెన్స్డ్ డైట్ ఏదైతే నేను చెప్పానో అవి తీసుకోవట్లేదు. వెరీ పికీ ఈటర్స్ అయిపోయారు. నాకు ఇలానే తింటాను, ఇవి మాత్రమే తింటాను. ఇప్పుడు చిన్నప్పటి నుంచి అది స్టార్ట్ అయింది అండ్ గ్రోయింగ్ ద ఏజ్ ఇంకా పెరిగిపోతుంది. ఐ విల్ టెల్ యూ లైవ్ ఎగ్జాంపుల్. హాస్పిటల్లో మొన్న ఒక పాప అడ్మిట్ అయిందండి, 4 ఇయర్స్ పాప. తను బ్రేక్ఫాస్ట్ కి నాకు మ్యాగీ కావాలంటది, వాదిస్తున్నా. నేను తినను ఇడ్లీ దోశ, నేను తినను, నాకు మ్యాగీ కావాలి అంటుంది. ఏడుస్తుంది నేను తినను ఇడ్లీ దోశ అని.
ఇడ్లీ, దోస, ఉప్మా ఏది ఇచ్చినా వద్దంట, మ్యాగీ కావాలి అని. హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. సో, వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం చెప్పలేకపోయారు. ఏం చేశారు తెలుసా అండి? ఇన్‌స్టంట్‌ది ఉంటుంది కదా! జస్ట్ హాట్ వాటర్‌లో కలిపి మ్యాగీ అది తెచ్చి పెట్టారు. అప్పటిదాకా అమ్మాయి ఏడుపు ఆపలేదు. షీ వాంటెడ్ ఓన్లీ థాట్. అంటే 4 ఇయర్స్‌కి అంత స్టబర్న్‌గా, రిజిడ్‌గా నాకిది కావాలి అని చెప్పి, అదే తెప్పించుకుంటుంది. అంటే ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయో ఆలోచించండి. అండ్ చిన్నప్పటి నుంచి అలవాటు చేశారో ఏమో కానీ ఈవెన్ ఐ వుడ్ టెల్ పేరెంట్స్ తప్పు కూడా అని చెప్తానండి. ఎందుకంటే వాళ్ళకి కావాలనే నువ్వు స్టార్ట్ చేసావు, ఇస్తున్నావు అని తెలిసినప్పుడు దే ఆర్ గోయింగ్ ఫర్ ఇట్. ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా బోన్స్ స్ట్రాంగర్ అవుతాయి అనుకుంటా. అబ్సల్యూట్లీ యెస్. ఇప్పుడు బయటికెళ్ళి ఆడుకోవడం అని నేను చెప్పాను చూడండి. బయటికెళ్ళి ఆడుకుంటే నీ మజిల్స్ మూవ్ అవుతాయి. బాడీ మూవ్ అవుతుంది. దట్స్ అ ఫిట్‌నెస్ దట్ యూ ఆర్ డూయింగ్. సో, ఇప్పుడు వీడియో గేమ్స్‌లో కార్‌తో రోడ్ ర్యాష్ ఆడితే ఏమొస్తుంది? ఏమి రాదు. సో, దే ఆర్ ప్లేయింగ్ ఆన్‌లైన్‌లో యాక్టివ్ ఉంటున్నారు తప్ప బయటికెళ్ళి ఆడట్లేదు. సైక్లింగ్ లేదు. సైకిల్‌తో తొక్కుకునేవాళ్ళం. మనం అట్‌లీస్ట్ సందుల్లో తిరిగేవాళ్ళము. బయట పిల్లలతో ఆడుకునేవాళ్ళం. కింద పడేవాళ్ళం. ఆ దెబ్బలతోటి కూడా వి వుడ్ హావ్ ఇంప్రూవ్డ్. అండ్ ఎవ్రీ అదర్ హౌస్ హోల్డ్‌లో మోకాలు నొప్పులు లేని అమ్మాయి ఉందని అంటే పెద్దవాళ్ళు ఉన్నారా? ప్రతి ఒక్కళ్ళకి ఉన్నాయి మోకాలు నొప్పులు. ఎవ్రీ అదర్ హౌస్‌లో. మోకాలు నొప్పులు ఉన్నాయి, నేను వాకింగ్ చేయను అంటారు. బరువు పెరిగిపోతారు. మళ్ళీ బరువంతా మోకాలే మోయాలి. మళ్ళీ నీ పెయిన్స్ అంటారు. ఇట్స్ ఎ డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్. నడవాలి, నడిస్తేనే అది బిగుసుకుపోకుండా ఉంటాయి. యెస్, నీకు నొప్పి ఉంటుంది. కానీ నిదానంగా నడవాలి. మారథాన్ చేయమనట్లేదు. నిదానంగా నడవండి. నడిచి ఇంప్రూవ్ యువర్ ఎండ్యూరెన్స్. కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం డైట్‌లో హెల్తీగా తీసుకోండి. ఎక్కువ కెఫెన్స్ కానీ తెలియని విషయం ఏంటంటే ఏజ్ పెరిగిన కొద్దీ సోడియం ఎక్కువ తీసుకున్న కాల్షియం బోన్స్ నుంచి తీసేసి బయటికి పంపించేస్తుందండి. సో, అందుకని సోడియం ఎక్కువగా తీసుకుంటున్నాం. పికిల్స్ అవ్వచ్చు, ప్రాసెస్డ్ ఫుడ్ అవ్వచ్చు, చిప్స్, మిక్స్చర్స్ అవ్వచ్చు. అవన్నీ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా సోడియం ఇంటేక్ ఎక్కువ ఉంది. ఈ పాడ్కాస్ట్ అన్నది డైటీషియన్తో చేసిన లాస్ట్ పాడ్కాస్ట్. ఈ సిరీస్లో యాక్చువల్గా 4 ఎపిసోడ్స్ ఉంటాయి. మీరు కానీ మిగతా ఎపిసోడ్స్ చూడకపోతే వాటి లింక్ ఇక్కడ పెడతాను. ఈ పాడ్కాస్ట్ లానే మిగతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.